హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత షింక్లో గిన్నెలు పడితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఈ గిన్నెలు షింక్లో అడ్డం వస్తే వేరే పనే చేయబుద్ది కాదు. మేము డైలీ టీ తాగం కాబట్టి ఈ కప్స్తో పెద్దగా యూజ్ ఉండదు. కానీ డస్ట్ పడినప్పుడల్లా 2 వీక్స్కి ఒకసారి వీల్ చూసుకొని క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. చూడడానికి కూడా బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్లోకి బీరకాయ పాలు పోసి కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ అంటే నాకు కానీ మా వారికి కానీ చాలా ఇష్టము. లేత బీరకాయలు తెచ్చుకుంటే పీల్తో సహా వాడుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీకి చాలా మంచిది. ఈ వంటలన్నీ చేస్తూ ఉండగా కుబేర కుంకుమ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. దీని కాస్ట్ వచ్చేసి 299 పడింది. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి పెద్ద డబ్బా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంతకుముందు మా నైబరు నాకు చెన్నై వెళ్ళినప్పుడు తెచ్చిచ్చింది చిన్న డబ్బా. అది అయిపోయిందని పూజా స్టోర్స్లో అడిగితే కొంతమంది లేదన్నారు. ఇంకా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కుబేరుడికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ పార్వతీదేవికి కానీ చాలా ఇష్టము. శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి దీంతో అర్చన చేస్తే చాలా మంచిది. దీన్ని మారేడు దళాలు, తులసి దళాలు, స్వచ్ఛమైన ఆవు పాలు ఉపయోగించి చేస్తారంట.